హలో ఆల్, వెల్కమ్ టు ప్రసూస్ కిచెన్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో స్పైసీ ఆలూ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో చూడండి. ముందుగా దానికి కావలసిన పదార్థాలు, ఇక్కడ నేను వీట్ ఫ్లోర్ బ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. మీరు మిల్క్ బ్రెడ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ 2 చీజ్ స్లైసెస్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక ఆనియన్ని ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గ్రీన్ చిల్లీ, మయోనీస్, ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా టమాటో కెచప్ అండ్ బటర్. ఇప్పుడు మనం ప్రొసీజర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక 4 to 5 బాయిల్డ్ పొటాటోస్ని ఇలా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని మ్యాష్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకోండి. అందులో ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేయండి. అందులోనే ఫైన్గా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ అండ్ కొరియాండర్ని యాడ్ చేయండి. క్యాప్సికమ్ ఆప్షనల్ మాత్రమే. అందులోనే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ని యాడ్ చేయండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేయండి స్పైసీనెస్ కోసం. ఫైనల్గా ఒక హాఫ్ లైమ్ని స్క్వీజ్ చేసి అందులో వేసుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో కరెక్ట్గా మిక్స్ చేసుకోండి. అంతే, ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. ముందుగా ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దానిపైన మయోనీస్ సాస్ని అప్లై చేయండి. సో ఇక్కడ నేను వెజ్ మయోనీస్ని అప్లై చేస్తున్నాను. ఇలా ఈవెన్గా బ్రెడ్ పైన అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్ని తీసుకొని అందులో టమాటో కెచప్ని అప్లై చేయండి. ఇప్పుడు ఆలూ కర్రీని ఈ బ్రెడ్ స్లైసెస్ మధ్యలో స్టఫ్ చేయాలి. సో మయోనీస్ పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ మీద ఆలూ కర్రీని ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక చీజ్ స్లైస్ని ఆలూ కర్రీ మీద పెట్టి ఇంకొక బ్రెడ్ స్లైస్తోని కవర్ చేయండి. ఇప్పుడు పైన ఉండే బ్రెడ్ స్లైస్ మీద బటర్ని అప్లై చేయాలి. ఇలా బటర్ని అప్లై ఈవెన్గా అప్లై చేయాలి. ఇప్పుడు ఏదైతే మనం బటర్ అప్లై చేస్తున్నామో అది ప్యాన్ కింద భాగంలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బటర్ని అప్లై చేసి మన శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ని హీట్ చేసుకున్నాక ఏదైతే బటర్ అప్లై చేసామో అది కింద భాగంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్కి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా బటర్ని అప్లై చేసి ఫ్లిప్ చేయండి. ఒక సైడ్ చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో బ్రెడ్. నెక్స్ట్ సైడ్ కూడా అలాగే ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ సైడ్ కూడా ఫ్రై అయిపోయాక ఫ్లేమ్ని ఆఫ్ చేసి పక్కన తీసుకోండి. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండి స్పైసీ ఆలూ శాండ్విచ్ రెడీ. సేమ్ ఇది స్ట్రీట్లో దొరికిన విధంగానే ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా.